నమస్తే. అవును, సైన్యం డీలా పడింది. నడిపించాల్సిన రాజు మాటలను విని సైన్యం నివ్వెరపోయి డీలా పడింది. రాజు గట్టిగా నిలబడాలి, గెలుపు మనదే అని చాటాలి. నేనే రాజును అని కూడా బిగ్ సౌండ్ చేయాలి. కానీ యుద్ధం ఎవరి కోసమో చేస్తూ సైన్యాన్ని నడవమంటే సైనికులు ఖచ్చితంగా డీలా పడతారు. ప్రస్తుతం జనసేనలో అదే జరుగుతుందా? ఇలా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు చూసి అని అంటున్నారు. ఆయన లేటెస్ట్ గా నిండు శాసనసభలో బాబు 5 కాదు మరో 10 ఏళ్లు సీఎం అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఈ 5 కలుపుకుంటే ఏకంగా 15 ఏళ్లన్నమాట. ఒక మనిషి జీవిత కాలంలో కానీ రాజకీయ పార్టీల జీవిత కాలంలో కానీ టైంకే ఎక్కువ విలువ ఉంటుంది. అందున రాజకీయాలలో సీఎం సింహాసనం పట్టాలి అని అనుకున్న వారికి 5 ఏళ్లు భారంగా నడుస్తాయి. వైసీపీ ప్రస్తుతం అదే భారంలో తల్లకిందులవుతోంది. మరి జనసేనలో అయితే ఆశలు రెట్టింపుగా ఉన్నాయి. అవి ఏ రోజుకి ఆ రోజు మరింతగా పెరుగుతున్న వేళ పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయని చెప్పాలి. ఎప్పుడైనా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అని కళ్లకు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న జన సైనికులకు పవన్ తాజా పోకడలు నిరాశలో ముంచుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. పవన్ తో ఉంటూ ఆయనను కాపు కాస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న అపరిమితమైన అభిమాన జనం ఆయనే సీఎంగా భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు బాబే ఏపీకి సీఎం అని చెబుతున్న మాటలు వారికి ఏ మాత్రం రుచించడం లేదు అని తెలుస్తోంది. మరి పవన్ పాలిటిక్స్, ఆయన వ్యూహాలు ఇదే విధంగా ఉంటే ఆయన ఎప్పటికీ సీఎం కాలేరు అని జన సైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ చూస్తే సామాజిక వర్గాల పరంగా చీలిపోయి ఉంది. చంద్రబాబుకు కమ్మలు, జగన్ కి రెడ్లు మద్దతిస్తూ ఉంటే పవన్ కి బలమైన కాపుల మద్దతు ఉంది అని అంటారు. అయితే పవన్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ తో జన నాయకులకు, అభిమానులకే కాదు ఒక బలమైన సామాజిక వర్గానికి కూడా ఏమీ అర్థం కాకుండా పోయింది అంటున్నారు. పవన్ ఇంత బోల్డ్ గా సమయం సందర్భం కూడా చూసుకోకుండా ఈ రకమైన స్టేట్మెంట్, అది కూడా నిండు శాసనసభలో ఇస్తారు అని అసలు ఊహించలేకపోతున్నాము అని అన్నవారు కూడా ఉన్నారు. పవన్ ఆవేశంతో చేసిన స్టేట్మెంట్ ఆ తర్వాత ఇబ్బందులు తెస్తాయని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే పవిత్రమైన శాసనసభలో ఈ ప్రకటన చేశారు అని కూడా గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. పవన్ లో సీఎం అవ్వాలని ఉందా లేదా అన్నది పక్కన పెడితే తమ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యిందని కూడా అంటున్న వారు ఉన్నారు. ఏపీలో ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది, వైసీపీ ఇబ్బందుల్లో ఉంది. ఈ టైంలో అధికారంలో ఉన్న జనసేన వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన తరుణం అని గుర్తు చేస్తున్నారు. అటువంటిది ఈ సమయంలో ఈ తరహా ప్రకటనల వల్ల పార్టీ బలోపేతం కాకపోగా నష్టం చేస్తుంది అని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన థర్డ్ ఫోర్స్ గా జనసేన ఉంటుంది అని భావించి ఇటీవల కాలంలో చాలా మంది ఆ పార్టీలో చేరారు. మరి వారి చేరిక పక్కన పెడితే పవన్ తాజా ప్రకటనలతో కొత్త వారు ఈ వైపునకు వస్తారా అని కూడా చర్చ సాగుతోంది. ఎటూ కూటమికి అధికారం మరో 4.5 ఏళ్ల పాటు నిండుగా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు జనసేనకు ఏమీ కాకపోయినా లాంగ్ టర్మ్ లో మాత్రం పవన్ ఉదారవాద రాజకీయానికి భారీ మూల్యమే పార్టీ చెల్లిస్తుంది అని భావిస్తున్నారు. జనసేన ఈ రకమైన వైఖరి తీసుకుని బాబే సీఎం, మేము పక్క వాయిద్యమని చెప్పుకుంటే ఆ పార్టీ నిలదొక్కుకోవడం కష్టమవుతుంది అని గ్రహించాలి అంటున్నారు. ఇక పార్టీలో ఉంటున్నా ఇప్పటికీ కూటమిలో టీడీపీ వర్సెస్ జనసేనగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కథ సాగుతోంది. అదే రేపటి రోజున మరింతగా ముదిరే ఛాన్స్ లేకపోలేదు. మరో 10 ఏళ్ల పాటు బాబే సీఎం అన్న పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆసరాగా చేసుకుని టీడీపీ శ్రేణులు దూకుడు చూపిస్తే జనసేన వర్గాలు కూడా రివర్స్ లో కౌంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. దాంతో కూటమిలో కుమ్ములాటలకు కూడా ఇది ఆస్కారం కల్పించే వీలుంటుంది అని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ ఇచ్చిన ఈ తరహా ప్రకటనలు జనసేనకు దీర్ఘకాలంలో మేలు చేసేవి కావు అనే అభిప్రాయం వినపడుతోంది. నిజానికి పవన్ కి రాజ్యాకాంక్ష లేకపోవచ్చు, కానీ ఆయనతో ఉన్న వారికి అది ఉంది. అది సహజం కూడా. జనసేన అధికారం చేపడితే మంత్రి పదవుల నుండి ఎమ్మెల్యేలు ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది అని, అలా తమ రాజకీయాన్ని కొత్త పార్టీలో చూసుకోవచ్చు అనుకున్న వారు మరో దశాబ్దం పాటు పొత్తు పార్టీగానే ఉందామంటే కుదిరేది ఎలా
అన్నది కూడా ఒక బిగ్ డిబేట్ గా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.